హలో అండి. ఈ వీడియోలో రెగ్యులర్‌గా నేను చూపించే మొక్కలు, లేదంటే వాటి ఫెర్టిలైజర్స్ లేదా ఫ్లవర్స్ అలా గాకుండా ఒక ఎమోషన్‌ని ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైఫ్‌లో ఎవరికైనా ఒక్కసారైనా ఇలాంటి ఒక సిట్యుయేషన్ అయితే వస్తది. సో, ఎందుకో అలా షేర్ చేయాలనిపించింది చేస్తున్నాను. మేము మా చిన్నప్పుడున్న ఊరు అంటే మేమొక 16-18 ఇయర్స్ అనుకుంటా అదే ఊర్లో ఉన్నాం. మా ఫాదరు జాబ్ విషయంగా మేము ఆ ఏరియాలో ఉండేవాళ్ళం. అక్కడున్న ఫ్యామిలీస్, తర్వాత అక్కడున్న పీపుల్, సరౌండింగ్ ప్లేసెస్ ఇవన్నీ చాలా పాజిటివ్‌గా అంటే చాలా మంచిగా అనిపించడం వల్ల మమ్మల్ని ఆ స్కూల్స్ నుంచి, ఆ ఏరియా నుంచి సెపరేట్ చేయడం మా ఫాదర్‌కి ఇష్టం అవ్వలేదు. అందుకనే ఆయనే మళ్ళీ ట్రాన్స్‌ఫర్ అయిన ప్లేస్‌కెళ్ళి జాబ్ చేసి వచ్చేవారుమాట. మేమైతే కంప్లీట్‌గా అక్కడే ఉన్నాం. కానీ 2002లో మా ఫాదర్ కంపల్సరీ ఆ ప్లేస్ నుంచి మూవ్ అవ్వాల్సొచ్చింది. సో, అప్పుడు మేము ప్రెజెంట్ ఇప్పుడున్న ఊరికి షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఆ తర్వాత ఒకసారి ఎప్పుడో ఆ ఊరు 2006లో అనుకుంటా ఎళ్ళాల్సొచ్చింది. అది గూడా ఒక స్టడీ సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికి అంతే. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఆ ఊరు వెళ్ళలేదు. మేమున్న ప్లేసు, మేము పెరిగిన ప్రదేశాలు ఇవన్నీ అయితే ఇప్పటి వరకు ఒకసారి గూడా మేము చూడలేదు. సో, ఈరోజు ఏమైందంటే సాటర్డే అనమాట. సాటర్డే 18థ్ ఏప్రిల్ 18థ్ ఈరోజు కంపల్సరీగా ఆ ఏరియా ఎళ్ళాల్సొచ్చింది. ఎందుకు వెళ్ళాల్సొచ్చిందనంటే మా బ్రదర్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు. కానీ ఆ గవర్నమెంట్‌కి సంబంధించింది ఒక రిక్వైర్మెంట్ ఉండడం వల్ల తను చదివిన ఇన్‌స్టిట్యూషన్స్‌కెళ్ళాల్సొచ్చింది. అప్పట్లో ఇంత అవేర్‌నెస్ లేదు గదండీ! ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్స్, కాన్వెంట్స్ ఇలానే గదా చదివించేవారు. మా తమ్ముడు చదివిన కాన్వెంటు వేరే మేనేజ్‌మెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ తర్వాత ఇంటరు, డిగ్రీ అయితే ఇప్పటికి అలానే ఉన్నాయి. కానీ 4థ్-10థ్ వరకు చదివిన స్కూల్స్ వాటి మేనేజ్‌మెంట్‌లు అన్నీ చేంజ్ అయిపోయినాయి. సో, దానికోసం వెళ్ళాం అక్కడికి. ఇలా ఆ ఊర్లో ఎంటర్ అయినప్పటి నుంచి గూడా మాకన్నీ జ్ఞాపకాలే. అంటే ఆ ఊరితో ఉన్న బాండింగ్ అలాంటిది. అక్కడున్న వాళ్ళలో చాలామంది మాతో చదివిన వాళ్ళు ఫారెన్ ఎళ్ళిపోవడం. ఎవరితో పెద్దగా మాకు కాంటాక్ట్స్ లేకపోవడం. అవన్నీ అలా అలా అయిపోయినాయి అంతే. అయితే మేమున్న ఏరియా ఒకసారి చూడాలని అనిపించింది. సో, మా తమ్ముడు స్కూల్లో ఉండి నా వర్క్ చేసుకునేలోపు ఒకసారి అలా రౌండేసి రావాలి అనిపించింది. అయితే ఎండ మాత్రం మామూలుగా లేదు గదండీ! మామూలు టెంపరేచర్ కాదు. కిందకి దిగి ఆ ఎండలో నడవడం మన వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ నేను అలా వెళ్ళినా వెళ్ళడానికి ఒప్పుకునే పరిస్థితి లేదు. సో, ఏంటంటే అలానే అన్నీ చూసుకోవడం, పోటీగా అనమాట అన్నీ గుర్తు చేసుకోవడం ఇలా. ఇప్పుడు రోజులు వేరు. ఇప్పుడు చాలా 90స్‌లో అంటే ఆ డేస్ అప్పుడున్న మనుషులు అందరూ చాలా చాలా డిఫరెంట్. చాలామంది ఈ ఎర్త్ నుంచి షిఫ్ట్ అయిపోయిన వాళ్ళే ఎక్కువ. ఉన్న వాళ్ళలో కొద్ది మందిని చూసానంతే. సో, అప్పుడు మా తాతగారు మా ఇంటి దగ్గర పెంచే మొక్కలు, కూరగాయలు అందరికీ పంచిపెట్టడం ఇలాంటివన్నీ మటుకు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. ఫస్ట్ ఏంటంటే వాడు స్కూల్ దగ్గర నుండి మేము ఎక్కువ కాలం ఉన్న ఆ రెంట్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఏరియాకెళ్ళాం. మేము ఉన్న ఏరియాలో ఆ ఇల్లేంటంటే ఒక 5 పోర్షన్స్ పైన ఇల్లది. అందరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మామూలుగా కాదు. చాలా చాలా మంచి ఏమంటా అంటే దాన్ని రిలేషన్స్‌ని మెయింటైన్ చేసే టైం. అన్ని రిలిజియన్స్, అన్ని క్యాస్ట్‌లు అందరం కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడున్న డిఫరెన్సెస్ అలాంటివి అప్పుడు ఏమీ లేవు. పిల్లల్లో లేవు, పెద్దవాళ్ళలో అది తలుచుకుంటేనే భలే అనిపిస్తది నాకు.
సో, ఆ ఊరిలో ఎంటర్ అయిన దగ్గర నుండి అన్నీ జ్ఞాపకాలే. ఎందుకంటే, మాకు ఊహ తెలిసిన తర్వాత మేమన్నీ చూసింది, చేసింది అదే ఏరియాలో గాబట్టి అలా అన్నమాట. ఈ డిస్టెన్స్ చూసినప్పుడు భలే నాకు నవ్వొచ్చింది. ఎంత దూరం అంటే నేను మా ఫ్రెండ్ నానబెట్టిన శనగలు అది చేతి నిండా గుప్పుడు, నా చేతి నిండా గుప్పుడు. అవలా ఒక్కోటి, ఒక్కోటి తింటూ ట్యూషన్‌కెళ్ళేవాళ్ళం మేము. ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్నింగ్. అసలింత దూరం ఎలా నడిచేవాళ్ళం, ఇప్పుడు కొంచెం గూడా నడవలేకపోతున్నాం గదా అనిపించింది. మా స్కూలుకి అపోజిట్‌లో ఒక పెద్ద థియేటరు. ఇప్పుడు మా స్కూల్ ఇలా వెనక్కెళ్ళిపోయింది. అప్పుడు మెయిన్ రోడ్‌లో ఉండేది స్కూలు. సో, అవన్నీ తలుచుకున్నప్పుడు ఇది మేమున్న ఏరియా. ఈ ఏరియాలోకి ఎంటర్ అయితే అసలు నేను ఏది గుర్తుపట్టలేకపోయాను. అన్ని దగ్గర దగ్గరగా ఇల్లులు. బిల్డింగ్‌లు అయిపోవడం వల్ల అన్ని దగ్గర దగ్గరగా ఉన్నట్టు అలా. మా చెల్లి ఇక్కడున్న ప్రైమరీ స్కూల్‌లో చదివేది. ఇదే ఆ స్కూలు. మా ఇంటికి వెనకే స్కూలుండేది. స్కూలు, ఇల్లులన్నీ ఏంటంటే బిల్డింగ్‌లయిపోవడం వల్ల చాలా దగ్గర దగ్గరకొచ్చేసింది. మేమున్న స్ట్రీట్ ఇది. అప్పుడు ఈ ఇల్లు చాలా హైట్‌లో ఉండేది. ఇప్పుడు రోడ్డుకి ఈక్వల్ అయిపోయింది ఈ ఇల్లు. సో, ఈ స్ట్రీట్‌లో అలా నడుచుకుంటూ వెళ్ళామమాట. మేము వెళ్తే అప్పుడున్న వాళ్ళెవ్వరూ లేరు. ఈ ఇల్లునేదో రీమోడల్ జేస్తున్నారు. ఒకళ్ళు మాత్రం మమ్మల్ని గుర్తుపట్టారు. అడిగారు మా పేరు. మా ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పేసారాళ్ళు. భలే హ్యాపీ అనిపించింది. ఇది మేమున్న ఏరియాకి దగ్గరలో ఉండే చర్చ్. అప్పుడు డిఫరెన్సెస్ ఏం లేవు. ఉండేవి కాదు. చిన్నపిల్లలందరూ చర్చ్‌కెళ్ళిపోయేవారు సండే. సో, ఈ చర్చ్ నుండి మేము నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న మనుషులు ఓన్లీ లవ్‌ని మాత్రమే షేర్ చేసేవారు. మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న పీపుల్ ఈళ్ళంతా. ఇవన్నీ చూసి ఒక్కసారిగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇది మా నాన్నగారి ఆఫీస్. మేము హాలిడేస్‌కి ఈరోజొస్తామని చెప్పి 3 డేస్ తర్వాతొచ్చి ఈ ఆఫీస్‌కొచ్చి కీస్ తీసుకునేవాళ్ళమాట మేము. ఇది మా నాన్నగారు వర్క్ చేసిన ప్లేస్. ఇక్కడేవో పార్కులలో మీకెప్పుడైనా అలా అనిపించిందా? ఎవరైనా అలా కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్లారో లేదో నాకు తెలీదు. నాకైతే అలా అనిపించింది. ఒకసారి షేర్ చేసుకుందాం అని చెప్పి అలా షేర్ చేసుకున్నా. జ్ఞాపకాలనేవి ఎప్పటికీ ఫేడ్ అవ్వవు గదండీ! అయితే చాలా ఉన్నాయి నాకు. ఏదో ఆ ఏరియాని చూసినప్పుడు ఉండే ఆ హ్యాపీనెస్ వేరు గదా! ఇప్పుడు మాకు బర్త్‌డే అయితే ఆ ఇంట్లో ఉన్న ఒక మామగారు ఒక పింక్ కలర్ రోజ్ గిఫ్ట్‌గా ఇచ్చేవారన్నమాట. ఒక రోజు. అసలు ఏవేవో చాలా చాలా ఉన్నాయి. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేవారు. చక్కగా కథలు చెప్పేవారు. చాలా అన్నమాట. ఈ ఏరియాతో అయితే చాలా జ్ఞాపకాలున్నాయి. నచ్చడం, నచ్చకపోవడం కాదు గానీ, ఎవరైనా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు కదా!